ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో పత్తి కొనుగోలుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం పంట చేతికొచ్చే దశలో ఉంది. అధిక వర్షాల కారణంగా ఈసారి దిగుబడి తగ్గనుంది. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ఆదిలాబాద్ తెల్ల బంగారు పట్టణంగా ప్రసిద్ధి. ఇక్కడ పత్తి చాలా ఎక్కువగా పండే ప్రాంతం ఇది. అయితే రేపటి నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభమవుతున్నాయి. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ లో ఉన్నాం. ఇక్కడ మార్కెట్ యార్డ్ లో రేపటి పత్తి కొనుగోళ్లకు సంబంధించి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనతో పాటు కార్యదర్శి వెంకన్న గారు ఉన్నారు. వారిని అడిగి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి సార్ చెప్పండి. ఈ పత్తి కొనుగోళ్లకు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, అంటే ఎంత వరకు రావచ్చు? గత సంవత్సరం మనకు 6 లక్షల క్వింటాలు 6,21,000 క్వింటాల్ పత్తి రావడం జరిగింది. ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోలిస్తే ఎక్కువగా రావడానికి అగ్రికల్చర్ వాళ్ళు 11 లక్షల దాకా అంచనా వేయడం జరిగింది. ఇప్పుడు వర్షాలు గిట్ట పడడం వల్ల 10 నుంచి 11 వస్తుందని అంచనా వేస్తున్నాము. కాబట్టి మేము ముందుగా రేపు ప్రారంభించబోతున్నాం. కాబట్టి ప్రస్తుతము మొత్తం వేబ్రిడ్జిలు కానీ, ఎలక్ట్రానిక్ వేబ్రిడ్జిలు కానీ, కంప్యూటర్లు కానీ అన్ని రెడీ చేసి ఉంచడం జరిగింది. ప్రస్తుతానికి అంటే పత్తి కొనుగోళ్లకు సంబంధించి ఎన్ని కాంటాలు ఏర్పాటు చేశారు? మొత్తం 12 కాంటాలు ఏర్పాటు చేశాము. 12 వేబ్రిడ్జిలు కూడా అన్ని అడ్వాన్స్ గా చేసి రెడీగా ఉంచడం జరిగింది. ఇప్పుడు వచ్చేటటువంటి ఒక రైతులకు సంబంధించి వాళ్ళకు కనీస వస్తువులు మనం సమకూర్చడానికి అంటే నీరు కానీ లేదంటే మరుగుదొడ్లు కానీ ఏర్పాట్లు పూర్తయ్యాయి, అయిపోయినాయి. మొత్తం ఇప్పుడు డ్రింకింగ్ వాటర్, మినరల్ వాటర్ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తము ఒక 3-4 పాయింట్ల ద్వారా ఒక్కొక్క పాయింట్ దగ్గర 3-4 నల్లాలు ఏర్పాటు చేసి ఎక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ కు ప్రాబ్లం లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి అంటే పత్తిలో కొంత తేమ శాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే తేమను ఎంత వరకు నిర్ధారించారు? అంటే ఒక మంచి రేట్ రావడానికి ఈ తేమ ఎంత నుంచి ఎంత వరకు ఉండాలంటారు? 8 నుంచి 12 వరకు మాయిశ్చర్ శాతం ఉంటే రైతుకు అనేది మంచి రేట్ రావడం జరుగుతుంది. రైతులు కూడా దాన్ని ఆరబెట్టుకొని తీసుకొస్తే మంచి ధర పొందడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఈసారి అంటే ఇప్పుడు పత్తి ఆదిలాబాద్ అనేటటువంటిది పత్తికి చాలా ప్రసిద్ధిగాంచింది. అంటే ఇప్పుడున్నటువంటి ఒక స్థితిలో ఎంతవరకు మంచి నాణ్యమైన పత్తి వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అయితే పత్తి కానీ లేకపోతే రైతుల్ని అడిగినా, అగ్రికల్చర్ వాళ్ళని అడిగినా పత్తి ఈసారి క్వాలిటీ మంచిగా ఉందని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు రాబోయే వర్షాలు ఏమన్నా వస్తే తప్ప ఇప్పుడు ఉన్న పత్తి మాత్రం క్వాలిటీ బాగుందని చెప్పాడు. ఇప్పుడు దీనికి పత్తికి సంబంధించి ప్రభుత్వ మద్దతు ధర ఎంత ఉంది, బయట ప్రైవేట్ రేట్ ఎంత ఉంది? ప్రభుత్వ మద్దతు ధర వచ్చేసి 6,380 రూపాయలు ఉండడం జరిగింది. ఇప్పుడు బయట మార్కెట్లతో పోలిస్తే ఖమ్మం కానీ, వరంగల్ కానీ 8,150 నుంచి 8,350 వరకు ఈ గత వారం రోజుల నుంచి రేట్లు నమోదవుతాయి. ఇప్పుడు చాలా ఎక్కువగా పత్తి వస్తుంటుంది. ఈ పత్తికి అంటే ఆ తేమ శాతాన్ని కొలిచేందుకు ఎన్ని పరికరాలు అందుబాటులో ఉన్నాయి, వాటి వివరాలు చెప్పండి. మ్యాచర్ మీటర్లు మొత్తము 36 మ్యాచర్ మీటర్లు మన అందుబాటులో ఉన్నాయి. అన్ని కూడా రన్నింగ్ కండిషన్ లో ఉంచడం జరిగింది. ఒక్కొక్క వేబ్రిడ్జి దగ్గర ఎలాంటి సమస్య రాకుండా మేము ఒక్కొక్క వేబ్రిడ్జికి 3 చొప్పున ఏర్పాటు చేసి ఉంచాం. అంటే రోజు ఎన్ని క్వింటాల పత్తి వస్తుందని అంచనా వేస్తున్నారు? రోజు క్వింటాల్. మా పీక్ సీజన్ లో అయితే గత సంవత్సరం పోల్చుకుంటే గత సంవత్సరం 20,000 క్వింటాల వరకు వచ్చింది. యావరేజ్ చూసుకుంటే 10,000 క్వింటాల వరకు వస్తుందని మేము అంచనా వేస్తున్నాం. అది మనకు వెంకన్న గారు చెప్తున్నారు. అయితే రేపటి పత్తి కొనుగోళ్లకు సంబంధించి ఏర్పాట్లు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి. మొత్తం దాదాపుగా పూర్తయినట్టుగా తెలుస్తోంది. అయితే ఈసారి ఆ వర్షాల వల్ల కొంచెం తేమ శాతం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. 8 నుంచి 12% వరకు తేమ లోపల ఉండగలిగితే మటుకు చాలా మంచి రేట్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వెంకన్న గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అవినాష్ రెడ్డితో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్.